ఓం నమో వెంకటేశాయ. హలో అందరికీ. మళ్ళీ ఈ నెల సోమవారం నుండి పిలుపొచ్చింది. సో బ్యాగ్స్ అన్ని సర్దేసి పొద్దున్నే లేచి స్నానం చేసి మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధికి అయితే బయలుదేరాను. స్వామివారి ముడుపు బ్యాగ్లో పెట్టుకుని గోవిందా గోవిందా అంటూ పొద్దున్నే బయలుదేరిపోయాను. అసలు పడుకోవడం ఏంటి, నిద్ర రాలేదు స్వామివారిని ఎప్పుడు చూస్తానని చెప్పి. అంతా రెడీ, నేను కూడా రెడీ. బట్ ట్రైన్ 2 hours లేట్ ఉంది. తెలుసు కదా మన లెజెండరీ కృష్ణ ఎక్స్ప్రెస్ గురించి. ఫైనలీ స్టార్ట్ అవుతున్నాను తిరుపతికి. ట్రైన్ 2 hours ఎలాగో లేట్ ఉందని చెప్పి, అసలు ఈ టైంకి స్టార్ట్ అవ్వాలి ట్రైన్ హైదరాబాద్ నుండి, బట్ లేట్ అయింది. సో మన లెజెండరీ కృష్ణ ఎక్స్ప్రెస్ ఎప్పుడు లేటే ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ తిరుపతి. మావయ్య స్కూటీ మీద అలా బొల్లారం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం మార్నింగ్ 5:38 కలా. స్టేషన్లో మాత్రం ఫుల్ చలి, ఇంకా క్రౌడ్. మొత్తం కృష్ణ ఎక్స్ప్రెస్ గురించే వెయిటింగ్, లేట్ అయిందని చెప్పి. అన్ని ట్రైన్లు వస్తుండే పోతుండే కానీ మన ట్రైన్ మాత్రం అలా రావట్లేదు. గంటలు గడిచిపోతుంది. ఇప్పటికే 2.5 hours లేట్ ట్రైన్. తెల్లారిపోయింది రసం, ఇంకా ట్రైన్ రాలేదు. ఇంకా 2.5 hours లేట్ తర్వాత మన ట్రైన్ బొల్లారం స్టేషన్కి వచ్చింది. అప్రాక్సిమేట్గా 7 ఆ టైంకి వచ్చింది. అమ్మాయి అనుకున్నాను. అబ్బా సాయిరామ్. స్టార్ట్ అయిపోయాం ఫైనలీ. ఇంకా కాసేపు అలా డోర్ పక్కన నుంచి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. ట్రైన్ మాత్రం సూపర్ లేట్ అయింది. 2 hours 42 minutes దాకా లేట్ అయింది. ఒకవేళ మీరు తిరుపతి వెళ్దాం అనుకుంటే ఈ ట్రైన్ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మ్యాక్స్ అంటే మ్యాక్సిమం, ఇంకా గతి లేదు అనుకుంటే తప్ప ఈ ట్రైన్ ఎక్కకండి. ఎందుకంటే ఇది పేరుకి మాత్రమే ఎక్స్ప్రెస్, బట్ ప్యాసింజర్ లాగా ప్రతి స్టాప్లో ఆపుతాడు. ఆఫ్టర్ 1 hour 42 minutes లేట్ తర్వాత విజయవాడకి అయితే రీచ్ అయ్యాము. కాసేపు అలా పడుకుని లేచి ఎలాగలాగ వచ్చేసాను విజయవాడ దాకా. టైం 2:40 అవుతుంది. ఇంకా విజయవాడ దగ్గరే ఉన్నాం. ట్రైన్ ఇంకా 1 hour 43 minutes లేట్తో నడుస్తుంది మన కృష్ణ ఎక్స్ప్రెస్. చూడాలి మరి సాయంత్రం లేట్తో దింపుతారు. లేట్ అయితే అవుతుంది పక్క తిరుపతిలో. ఏ టైంకి దింపుతారో చూడాలి. షెడ్యూల్ టైం అయితే 9:30 అలాగా. మరి 11కి దింపుతాడో మరి ఏ టైంకి దింపుతాడో చూడాలి. విజయవాడ స్టేషన్ దాటుతుంది ఇప్పుడే. ఫైనల్లీ విజయవాడ క్రాస్ చేశాను. మళ్ళీ కాసేపు డోర్ దగ్గర నుంచున్నాను, మన కృష్ణ రివర్ వస్తుందని. అందులో కాయిన్ వేసి మన ఇంద్రకీలాద్రి అమ్మవారికి మొక్కుకున్నాను, దర్శనం బాగా జరగాలని. అలా చూస్తూ చూస్తూ మన బాపట్లకు వచ్చాము. బాపట్ల అంటే తెలుసు ఎవరు ఫేమస్. నేను మీ బాపట్ల దుర్గాని గాయ్స్. నిడుబ్రోలు, కావలి, ఒంగోలు, మన టంగుటూరు వీరహంపంతులు గారిని కలిసి లాస్ట్కి కావలి రీచ్ అయ్యాను 7 o'clockకి. ఇక్కడ నేను డిన్నర్ తీసుకుని మళ్ళీ కాసేపు అలా స్లీప్ వేసే ట్రైన్ ఇలా 2 hours లేట్ ఉంది. తిరుపతికి అయితే 10:55కి రీచ్ అయ్యాము. సూపర్ లేట్, 1 hour 30 minutes. అలా బయటకు వచ్చి బాగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. అలా తినేసి పడుకున్నాను. ఇంకా మన సెంటర్లోకి వెళ్తే ఆటో పట్టుకోవాలి, ఇంకా కొంచెం కాఫీ తాగి స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ 7:31 అయింది. లేచాను, రెడీ, ఫ్రెష్ అయ్యాను. ఇంకా ఇప్పుడే అలిపిరిమెట్ల దగ్గర స్టార్ట్ అవుతున్నాను. ఆటో పట్టుకున్నాం అంటే అలిపిరిమెట్లకి వెళ్ళిపోయి గోవిందా గోవిందా. కాఫీ తాగి ఆటోలో అలిపిరికి అయితే రీచ్ అయిపోయారు 8 o'clockకి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని మన స్వామివారికి దండం పెట్టుకుని మంచిగా కొబ్బరికాయ కొట్టేసి, స్వామి దర్శనం బాగా జరిగేలా చూడు అని చెప్పి మొక్కుకొని స్టార్ట్ అయ్యాను. ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ లేరు, మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతారు కాబట్టి. ఇంకా సోమవారం దండం పెట్టుకుని నేను కూడా స్టార్ట్ అయిపోయాను. 8:15 అలా అవుతుంది. గుడ్ మార్నింగ్.
అరపిరి మెట్ట దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే టైం 8:17 అవుతుంది. 8:17 అవుతుంది. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం. టూ 2000 స్టెప్స్ దాటిన తర్వాత మన గాలి గోపురం దాటి ఎంటర్ అవుతాం కదా. అక్కడ రాముడి ఇంకా హనుమంతుడి గుడి ఉంటుంది. దాటి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కానీ ఉపవాసం కాబట్టి ఆగిపోతున్నాను దీక్షలో ఉండడం వల్ల. సో అలా ఒక జ్యూస్ సోడా వేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయా వాక్తో. ఇంకొంచెం వాక్ తర్వాత మన జింకకి కాల్ చెప్పి ముందుకెళ్తే మన బాస్ విగ్రహం వస్తుంది. మన బాస్ విగ్రహం దగ్గర ఆగి బ్లెస్సింగ్స్ తీసుకొని మన బ్లెస్సింగ్స్ వల్ల కొంచెం స్ట్రెంత్ పెరిగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను ముందుకి. అక్కడ మళ్ళీ బుక్ స్టాల్స్ కనిపిస్తే బుక్స్ తీసుకున్నాను. మళ్ళీ ఒక జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకుని జై వీరాంజనేయ అనుకుని స్టార్ట్ అయిపోయాను. ఆఫ్టర్ ఎగ్జాక్ట్ 3 hours తర్వాత మోకాల పర్వతం దగ్గరకు వచ్చాను. మోకాల పర్వతం ఎక్కేస్తే ఇంకా తిరుమల రీచ్ అయిపోయినట్టే. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అది మోకాల పర్వతం దగ్గర ఉన్న గోపురం. అది ఎక్కేసి పైకి వెళ్ళిపోతే ఇంకా ఇదే మోకాల పర్వతం. ఇక్కడ మీకు చిన్న పెద్ద ముసలి గోవిందా ఈస్ట్ సంబంధం లేకుండా గోవిందా. చాలా మంది మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు. నేను కూడా కొన్ని స్టెప్స్ ఎక్కి మళ్ళీ తిరుమలకి స్టార్ట్ అయ్యాను. ఫైనలీ మొత్తం 3500 ఎక్కేసి ఇంకా 50 మెట్ల దగ్గరకు వచ్చినాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. మొత్తానికి తిరుమల వచ్చేసాం. మొత్తం 3 hours 50 minutesలో కరెక్ట్ 8:17 స్టార్ట్ అయ్యి 12:07 అంతా తిరుమల వచ్చేసాం. ఇప్పుడు ఒక లాకర్ తీసుకుని కొంచెం ఫ్రెష్ స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంచెం అలా ముందుకు వస్తే మాధవ నిలయం అనే బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మన ఆధార్ కార్డ్ మీద మనకి లాకర్ ఇస్తారు. నీట్గా రెడీ అయిపోయాం. లాకర్ తీసుకుని అలా నడుచుకుంటూ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాను. దర్శనానికి స్టార్ట్ అవ్వాల్సింది. నెక్స్ట్ మనం దర్శనానికి వెళ్ళే ముందు ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకోవాలి స్థల ప్రకారం తిరుపతిలో. సో ఫస్ట్ వరాహస్వామి దర్శనానికి వెళ్తున్నాం. తర్వాత 300 రూపీస్ స్పెషల్ దర్శనంలో లైన్ ఉంటాం. గోవింద తిరుపతికి వచ్చి నామాలు పెట్టించుకోకపోతే ఇలా నామాలు పెట్టించుకొని ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఫస్ట్ వరాహస్వామి దర్శనం. ఈ వరాహస్వామి దర్శనం గురించి స్పెషల్గా ఇంకా ఓం నమో వెంకటేశ్వర సినిమాలో హాతీరామ్ బాబా స్టోరీలో ఉంటుంది. తిరుమల స్థల పురాణం గురించి, తిరుపతి మహత్యాల గురించి ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదిగో గొల్ల మండపం, వెండి వాకిలి, ఫైనల్గా ఆనంద నిలయం. చెప్తే నమ్మరు, మధ్యాహ్నం 2:30 అవుతుంది. కానీ ఆ మంచు, ఆ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఈ ఫ్రేమ్ చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఈసారి గనక తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామిని అనుకుని బతికించినాడా, సానా పెద్దోన్నై పుడుస్తా సామే, పోయి టాప్లో పోయి కూర్చుంటా. ఏందే స్వామివారి కోనేరు ఉంటుంది. స్వామివారి కోనేరు పక్కన వరహస్వామి టెంపుల్. టెంపుల్ కట్ సైడ్ ఎగ్జాక్ట్ ఇదే స్వామివారి కోనేరుకి ఎగ్జాక్ట్ పక్కన కట్ సైడ్ మన వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. జనరల్గా తిరుమల దర్శనం కావాలంటే అదృష్టం ఉండాలంటారు. మరి నాకు ఈ సంవత్సరం మాత్రం 4 సార్లు దర్శనం, దీంతో కలిపి 4వ సారి దర్శనానికి వెళ్తున్నాను. స్వామి దయ. కోనేరు నుంచి లెఫ్ట్కి వెళ్తే వరహస్వామి టెంపుల్ ఉంటుంది. అదే రైట్ సైడ్లో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్నీ పెడతారు. ఇది వరాహస్వామి, ఇది
కోనేరు, అది టెంపుల్, ఇది కోనేరు, పక్కన వరహాస్వామి టెంపుల్. వరహాస్వామి దర్శనం అయిపోయింది. పుష్కరం దగ్గరికి వచ్చి మనం అలాగే స్నానం చేస్తాం కాబట్టి తన మీద కొన్ని నీళ్ళు చల్లుకొని అలాగే నాకు మొత్తం దర్శనానికి 7.5 hours పట్టింది. ఆ రోజు గురువారం కాబట్టి పూలంగడి సేవ ఉంటుంది స్వామివారికి, సో అందుకే లేట్ అయింది. తర్వాత కిందికి వచ్చేసరికి 12:30 అయింది. తినేసి పడుకుని మళ్ళీ మార్నింగే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాను మన ట్రైన్కి. కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాను. మార్నింగ్ కదా, ఫుల్ క్రౌడ్ ఉంది. అన్ని ట్రైన్స్ వచ్చే టైం ఇది, ఫుల్ క్రౌడ్ ఉంది. అలా కొన్ని స్నాక్స్ తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను. ఈలోపు మన ట్రైన్ కూడా వచ్చేసింది. ట్రైన్ నేమ్ సంపక్రాంతి ఎక్స్ప్రెస్, మన తిరుపతి నుండి హజరత్ నిజాముద్దీన్. ట్రైన్ నెంబర్ 12707 తిరుపతి టు నిజాముద్దీన్. మనం టైం ఎగ్జాక్ట్ 5:30 అవుతుంది. ట్రైన్ కూడా స్టార్ట్ అయ్యే టైం అయింది. ఇంకా మళ్ళీ స్వామివారి దయ ఉంటే ఈ సంవత్సరం మళ్ళీ వస్తాను, లేకపోతే ఎందుకో దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే మనసంతా ఏదో బరువెక్కినట్టు ఉంటుంది. మళ్ళీ స్వామివారి దర్శనం అయ్యే వరకు ఇంకా అలానే ఇంకా 4:30కి సాయంత్రం కాచిగూడలో రీచ్ అయిపోయాను. మళ్ళీ ఒక కాఫీ వేసేసి మళ్ళీ మన ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట బస్సులో. అలా మన తిరుపతి ట్రిప్ అయితే అయిపోయింది. మన తెలుగు వారికి తిరుపతి అంటే ఇంకా నెవర్ ఎండింగ్ స్టోరీ. సో మీ తిరుపతి ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Until then, subscribe, like, share and comment. Thanks for watching.